దత్తస్తవాన్ని అర్థవంతంగా వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతికి సరస్వతీమాతకు నమస్కారములు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి, వారి అవతారములైన శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లకు, మన సద్గురు గురుదేవులకు నమస్కారములు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. భక్తులకు కృపతో వరములను ప్రసాదించే మహాత్ముడు దత్తస్వామి. ఆ స్వామి శరణు కోరిన వారి బాధలను తొలగిస్తాడు. తలచిన వెంటనే ఆదుకునే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను. ఆ దత్తప్రభు మనలను రక్షించుగాక. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. ప్రపంచంలోని ప్రతి వస్తువు మూలమని భావించే వాటికి కూడా కారణమైంది. ఆ స్వామి తత్వమే సమస్త జీవులకు రక్షణ కల్పించేది. ఆ దత్తస్వామి తలచిన వెంటనే ఆదుకునే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను. ఆ దత్తప్రభు మనలను రక్షించుగాక. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. వేడుకున్న వెంటనే కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే దయాహృదయం కల స్వామి నారాయణుడు సర్వాంతర్యామి. తలచిన వెంటనే ఆదుకునే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను. ఆ దత్తప్రభు మనను రక్షించుగాక. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. మనకు రాబోయే ఆపదలను, సంకటములను, కష్టాలను నిరోధించే ఆ దత్తస్వామి ప్రపంచంలోని శుభములన్నింటికీ శుభమైనవాడు. అందరికీ శరీరంలోనూ మనస్సులోనూ కలిగే క్లేశములను దూరం చేసే ఆ దత్తస్వామికి నమస్కరిస్తున్నాను. ఆ దత్తప్రభు మనలను రక్షించుగాక. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. సచ్చిదానంద స్థితిలో బ్రహ్మానందంగా ఉండే దత్తప్రభు ధర్మసూక్ష్మాలలో నిష్ణాతుడు. భక్తుల యొక్క కీర్తిని దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లజేసేది దత్తుడే. భక్తుల అభీష్టాలను అంటే కోరికలను తీర్చగలిగే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను. ఆ దత్తప్రభు మనల్ని రక్షించుగాక. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. పాపములను బురదతో పోల్చినట్లయితే అట్టి బురదను ఎండబెట్టే సూర్యుడే దత్తుడు. ఆయనే జ్ఞానమనే దీపమును మన బుద్ధిలో వెలిగిస్తాడు. శారీరక, మానసిక, బాహ్య, అంతరంగికములైన బాధలను నివారించువాడు. స్మరించిన వెంటనే ప్రత్యక్షమయ్యే ఆ దత్తస్వామికి నా నమస్కారములు. సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు. అన్ని రోగములను నిరోధించేవాడు, అన్ని పీడలను నివారించేవాడు. మానసిక వ్యాధులను ముందుగానే గ్రహించి నివారించేవాడే దత్తస్వామి. ఆపదల నుండి రక్షిస్తూ స్మరించిన వెంటనే ఆదుకునే శ్రీ దత్తదేవునికి నా నమస్కారములు. జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోవతు. పుట్టుక చావు అనే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న జీవులకు బంధం తొలగడమే మోక్షం. అది సిద్ధిస్తే వారికి ఆనందం శాశ్వతంగా లభిస్తుంది. దీనిని కలిగించగల సామర్థ్యము సద్గురువుకే ఉన్నది. ఆయనే దత్తప్రభు. ఆ దత్తస్వామికి నా నమస్కారములు. జేలాభయశక్కామా దాతుర్దత్తస్యేయస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రభటేత్ సుకృతీ భవేత్. ఎవరైతే ఈ దత్తస్తవమును ప్రతినిత్యం పఠించెదరో వారికి జయము, లాభము, కీర్తి కలుగుతాయి మరియు కోరికలు సిద్ధిస్తాయి. ఈ లోకంలో ఇటువంటి అనేక ప్రయోజనాలను కలిగించడమే కాక చివరికి జన్మరాహిత్యమనే మోక్షమును కూడా కలిగించే ఈ దత్తస్వామిని ప్రార్థించేవారు ధన్యులు, కృతజ్ఞులు. జై గురుదత్త.